ఎలా ఉంది జయ? చిన్న వయసులో నువ్వు నాకు చేసినట్టే ఉంది. మీ అమ్మ చేయమని చెప్పారు. అలాగా? ఏంటి విశేషం? అమ్మ అంత సంతోషంగా ఉందా ఏంటి? మరి త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరగబోతుంది కదా. ఏంటా ఫంక్షన్? కనిపెట్టి చూద్దాం. నాకు తెలియట్లేదే. రవి బాబుకి పెళ్ళి. పెళ్ళంటే అమ్మాయి? అమ్మాయి ఎవరయ్యుంటారు? ఏం తెలియనట్టు ఎలా నటిస్తున్నావో చూడు. జాతకం కూడా తీసుకువెళ్ళాను కదా నేను. మన బంగారీతోనా? మన బంగారీతోనే. ఝాన్సీ అమ్మ బంగారీని అడగటానికి త్వరలోనే ఇంటికొస్తున్నారు. నిజంగా చెప్తున్నావా? ఇందులో అబద్ధం చెప్తారా? బంగారీ మనసులో కూడా రవినే ఉన్నారు. అక్కడే నీకు తెలియలేదా? ఏంటి జయమ్మ నువ్వు? కాదు మణి, వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు. కానీ తను రవిని ఇష్టపడుతుందని నేను కనిపెట్టలేకపోతున్నాను. బంగారీ ప్రాణానికి ప్రాణంగా రవినే కావాలనుకుంటుంది. ఝాన్సీ అమ్మే కనిపెట్టారు చూడు. అలా అయితే నాకు సంతోషమే. ఎందుకు డౌట్గా మాట్లాడుతున్నావు? కాదు మణి, బంగారికి ఒక పెళ్ళి అనుకుంటే అది కాస్త ఆగిపోయింది కదా. అప్పటినుంచి తను పెళ్ళంటేనే వద్దు అనుకుంటోంది. అలాంటి అమ్మాయిని ఒప్పించడం చాలా కష్టం కదా. ఇప్పుడు పెళ్లి వద్దని తను అసలు చెప్పనే చెప్పదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కకి రవి సార్కి పెళ్ళా? ఏమన్నమా, అక్క ముందు రవి సార్ని లవ్ చేసిందా? అవును, తను ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఒకరికి ఒకరు ఇంకా చెప్పుకోనే లేదనుకుంటాను. పెళ్లి మాట వచ్చేశాక చెప్పుకుంటారని అనుకుంటున్నాను. అమ్మా, మీ అన్న కొడుకే నీ అల్లుడిగా వస్తున్నాడు అంటే అయితే తొందరలోనే మన ఇద్దరి కుటుంబాలు ఒక్కటవుతాయి. ఎందు పాపా, మన రవి సార్ ఉన్నారు కదా, ఆయన మన అక్కని పెళ్లి చేసుకోబోతున్నారంట. అక్కకి రవి సార్కి పెళ్లి. పుష్ప పుష్ప పుష్ప. ఇక మీదట పుష్ప అని చెప్పకూడదు, బావా బావా అని పిలవాలి. రవి బావా, రవి బావా, రవి బావా. నేను సంయుక్తనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ కుటుంబానికి తగ్గట్టుగా అనువుగా ఉండే అమ్మాయి అంటే అది మన వెన్నెలని. సంయుక్త పేరు మీదే పెళ్ళేర్పాట్లు జరగచ్చు, కానీ పెళ్లి మాత్రం బంగారితోనే. జాన్సమ్మా, ఎందుకమ్మా అలా చెప్పారు? బంగారి, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. తప్పు కాదా? ఇప్పటికే ఒక అమ్మాయిని కోరుకుంటున్న అతను ఇంకో అమ్మాయిని ఎలా? ఇంకో అమ్మాయిని కాదు, నిన్ను. అమ్మా, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారే, ఇది తప్పు కాదా? రవి సంయుక్తని లవ్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా? చూసావా, నీ మనసుకే బాగా తెలుస్తుంది కదా. రవి సంయుక్తని లవ్ చెయ్యడం లేదు బంగారి. కరెక్ట్గా చెప్పాలంటే రవి అసలు నిజమైన ప్రేమంటే ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. రవి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రేమిస్తున్న వాళ్ల కోసం ప్రాణాలు వదలడానికి కూడా ఆలోచించకూడదు. అదే ప్రేమంటే. నువ్వే ఆలోచించి చూడు. రేపే సంయుక్తకి ఒక సమస్య వచ్చి ప్రాణాలకు తెగించి కాపాడాల్సిన సిచ్యువేషన్ అంటే రవి రిస్క్ తీసుకుంటాడా? ఉదాహరణకి ఇంకోలా ఆలోచించి చూద్దాం. రవి యొక్క సమస్య సంయుక్త ప్రాణాలకు తెగించి కాపాడుతుందా? ప్రాణాలిచ్చేంటి, ఏదో ఒక విషయాన్ని రవి కోసం వదిలేస్తుందా చెప్పు. మీకోసం కాకపోతే ఈ ప్రాణం నాకెందుకు సార్? లేదు అని చెప్పు బంగారి.
అదే నీ మనసులో ఉంది. అదంతా నాకు అవసరం లేని విషయం అమ్మా. ఎలా బంగారి? ఎలా నీకు అవసరం లేని విషయం అని చెప్తున్నావు? రవి జీవితం అంటే నీకు బాధ్యత లేదా బంగారి? రవి కోసం సంయుక్తను, సంయుక్త కోసం రవిను దేన్ని వదులుకోలేరు. నేనే రవిని పెళ్లి చేసుకోమని చెప్తూనే ఉన్నాను కదా. అందుకని వేరే దారి లేక ఈజీ అయిన చాయిస్ కదా సంయుక్తని చూస్ చేసుకున్నాడు. అలా అని మనం దానికి ఒప్పుకుంటామా? బంగారి, పెళ్ళి అనేది ఒకరోజు ముచ్చట కాదు. కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు, సంతోషాలు, ప్రయత్నం, గెలుపు, ఓటమి అన్నింటిలోనూ తోడుగా ఉండడం. బంగారి, నువ్వు రవి కోసం ఎంతైనా చేస్తావు. రవిని ఒక మంచి మనిషిగా మార్చగలవు. ఆ నమ్మకం నాకుంది. అందుకే చెప్తున్నాను, రవికి నువ్వొక్కదానివే సరిపడే అమ్మాయివి. జాన్సమ్మ, రవి సార్కి నేను నచ్చను. ఇది సరైన నిర్ణయం కాదు జాన్సమ్మ. ఎలా చెప్తున్నావు బంగారి? రవి నిన్ను లవ్ చేస్తున్నాడు. కానీ రవికి అదింకా అర్థం కావడం లేదు. అదే రవికి ఉన్న సమస్య. నేను చెప్పేది విను. నాకు రవి మాత్రమే కాదు, నీ జీవితము ముఖ్యం. నువ్వు నా మాట కాదనవు అని నేను నమ్ముతున్నాను. అందుకే నేను అందరి ముందు ధైర్యంగా మాటిచ్చేసొచ్చాను. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ఇది నాకు నమ్మకం లేదు జాన్సమ్మ. రవి సార్ నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నారు. ఇది నాకు సెట్ అవ్వదు. రవి నిన్ను ద్వేషిస్తున్నాడని అనుకో. నువ్వు రవిని ఇష్టపడుతున్నావు కదా. నీకు రవి అంటే ఇష్టమే కదా. లేదు జాన్సమ్మ, రవి సార్కి నేనంటే అస్సలు నచ్చదు. నాకు ఆయన అస్సలు నచ్చరు. నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? ఇది కూడా తెలియకుండా నేనున్నాను అనుకుంటున్నావా? నాకు జీవితంలో అనుభవం ఉంది బంగారి. నా ఎదురుగా ఉన్నవాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు చెప్పకుండానే నేను ఎదురుగా ఉన్న వాళ్ళ ఇబ్బంది తెలుసుకుంటాను. వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ సమస్య ఏంటో అర్థమవుతుంది. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికిష్టం. మీ ఇద్దరి మధ్య ముందు నుంచి ఒక బంధం ఉంది అని నాకు అర్థమయ్యింది.